హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ఈరోజు వరలక్ష్మి సందర్భంగా నేను ముగ్గురు అమ్మవార్లకి పూల జడలు చేసి ఇచ్చానండి. దానికి సంబంధించిన ఈ వీడియో. ఈసారి పూల జడలు గులాబీలు, మల్లెలు మరియు చామంతితో చేశానండి. పూల జడలు ఎలా అల్లాలో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో పెట్టానండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించానండి. వాటి లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ పూల జడ కొంచెం డిఫరెంట్గా చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గులాబీతో మొత్తం పూల జడ అల్లేసిన తర్వాత బంచ్ ఆఫ్ మల్లెలు తీసుకొని హెడ్ ఏరియాలో పెట్టానండి. ఆ తర్వాత గులాబీలో వచ్చిన లీవ్స్ తీసుకున్నాను, ఆకులు పెట్టి మధ్యలో చామంతి కూర్చానండి. మళ్ళీ మధ్యలో మల్లెలు పెట్టి కింద బాటమ్ ఏరియా చామంతితో ఫిల్ చేసేసి కంప్లీట్ చేసేసానండి. అమ్మవారి అలంకరణ చూద్దాం రండి. ఇప్పుడు థర్డ్ పూల జడ రోజెస్ మరియు ఒక చామంతితో ఫిల్ చేసేసి కంప్లీట్ చేశానండి. వరలక్ష్మి వ్రతం రోజున టోటల్ నేను 3 పూల జడలు చేశానండి. ముగ్గురు అమ్మలకి పూల జడలు చేసి ఇచ్చానండి. ఇప్పుడు అమ్మవారి అలంకరణ చూద్దామండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అమ్మవారి కృపా కటాక్షం అందరి మీద ఉండాలని భావిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం.